తమిళనాడు అట్టుడికి పోతోంది. ఎంతలా అంటే టీవీకే డిఎంకే నేతలు కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. మొట్టమొదటిసారి సీఎం విజయ్ తన పవర్ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పై చూపించారు. వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయమని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం అంత సులువుగా పోలీసులకు లొంగిపోలేదు. ఆయన ఇంటి ముందు టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారికి పోటీగా డిఎంకే ఫాలోవర్స్ సీఎం విజయ్ ఇంటి ముందు బైఠాయించారు. మొత్తం మీద సీన్ రచ్చరచ్చయింది. ఎందుకంటే ఇదేదో ప్రజా సమస్య మీద టీవీకే డిఎంకే పార్టీలు పోటీ పట్టం లేదు. కేవలం సినిమా నటి త్రిష విషయం మీదనే కొట్టుకుంటున్నారు. అసలు విషయం వదిలేసి కొసర విషయం తగిలించుకున్నారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం విజయ్ ఎందుకు సీరియస్ అయ్యామంటే మాత్రం దానికి ఒక కారణం ఉంది. తనను అవమానించాడని, తన స్నేహితురాలు త్రిష మీద బూతులు వాడాడని జైల్లో వేసేయమన్నాడు విజయ్. మరింతకీ ఏం జరిగింది, దాని వెనుకున్న కథ ఏంటనేది చూద్దాం. కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేయడంలో కర్ణాటక సర్కారు అలసత్వం వహిస్తోందని సీఎం విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కావేరీ నది జలాల నిర్వహణ అథారిటీ జూలై 28న కర్ణాటక ప్రభుత్వాన్ని నీటి విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించింది. కానీ కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక రైతులు ఆందోళన మొదలుపెట్టారు. నీరు విడుదల చేయొద్దు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని కన్నడ సంఘాలు నిరసనలు మొదలుపెట్టాయి. ఇదే సమయంలో తమిళనాడులో డిఎంకే అధినేత స్టాలిన్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. కావేరీ నదీ జలాలు జూన్ 12 నాటికి రాష్ట్రానికి చేరాల్సి ఉంది, కానీ ఇంకా రాలేదు. మా డిమాండ్లు నెరవేర్చాలి. సీఎం విజయ్ ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో తన సినిమా ప్రదర్శన నిలిపేయకుండా ఉండేందుకు రైతుల సమస్యలను, జీవితాలను సీఎం విజయ్ పణంగా పెట్టాడు. ఎక్కడ కావేరీ జలాల గురించి మాట్లాడితే తన సినిమాను అడ్డుకుంటారనే భయం ఆయనలో ఉంది. అందుకే మాట్లాడటం లేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అయితే అందుకు విజయ్, నేను స్వయంగా కర్ణాటక వెళ్తాను, సీఎం డీకే శివకుమార్తో మాట్లాడుతాను, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీతో మాట్లాడుతానని ముఖ్యమంత్రి విజయ్ కౌంటర్ ఇచ్చారు. నీటి విడుదలకు మేము ఒప్పుకోమని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, కన్నడ సంఘాలు కర్ణాటకలో నిరసనలు మొదలుపెట్టాయి. ఆగస్టు 13న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఇటు డిఎంకే తమిళనాడులో తమ నీటి వాటా తమకు ఇవ్వాల్సిందేనని ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేశారు. కర్ణాటకకు సీఎం విజయ్ రావద్దని ముఖ్యమంత్రి డీకే పరోక్షంగా చెప్పారు. ఇప్పుడు నీటి సమస్యపై చర్చించే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. నేరుగా తమిళనాడుతో చర్చించడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆగస్టు మొదటి వారంలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం. ఆ తర్వాత విపక్షాలు, రైతు సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. విపక్షాలు బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. అయితే ఆగస్టు 15 వరకు తమకు నీళ్లెవరా అంటూ డిఎంకే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన స్టార్ట్ చేసింది. ఇటు సీఎం విజయ్ కావేరీ జలాలు విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన నీటినే ఇవ్వాలంటున్నాం. కావేరీ రివర్స్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఆదేశించింది. ఆగస్టు 15 వరకు నీరు రాకుంటే తాగు, సాగునీటి సమస్యలు వస్తాయి. కాబట్టి వెంటనే నీటి విడుదలకు ఆదేశించాలని సుప్రీంను కోరింది విజయ్ ప్రభుత్వం. అయితే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిఎంకే సహా ఇతర పార్టీలు కోరగా సీఎం విజయ్ తిరస్కరించారు. డిఎంకే మాత్రం అన్ని పార్టీలతో కలిసి ప్రధానమంత్రిని కలుద్దాం, కావేరీ జలాలు విడుదల చేయించేలా కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొద్దామని కోరగా డిఎంకేకు అవకాశం ఇవ్వద్దని సీఎం విజయ్ షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఒకవైపు తనపై విమర్శలు చేస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారని విజయ్ గుర్రుగా ఉన్నారు. డిఎంకేకు చెక్ పెట్టారు. ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఆ పార్టీ. ఇక్కడే తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తంజావూరులో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు డిఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్. ఆయన విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. సీఎం విజయ్కు రైతుల సమస్యలు పట్టవు, ఆయనకు ఒకే ఒక బాధ ఉందని వ్యంగ్యంగా అన్నారు. ఆ బాధ ఏంటో తెలుసు కదా అన్నట్లుగా చూశారు. ఆ వెంటనే డిఎంకే కార్యకర్తలు త్రిష 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 అంటూ అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వు నవ్వుతూ, కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా ఈ నీళ్లు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళతాయి అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. ఇక అక్కడే జనం నవ్వడంతో వెంటనే కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. నేను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నాను అని కావాలని మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కూడా కార్యకర్తలంతా త్రిష త్రిష అంటూ రెచ్చగొట్టారు. ఉదయనిధి స్టాలిన్ మాత్రం నేను నీళ్ల గురించే మాట్లాడుతున్నానని సెటైర్ వేశారు.
మా ఇంటికి నీళ్లు వస్తున్నాయో లేదో అక్కడ నీళ్లు రావాలి. కావేరి అన్నాను. ఇక్కడ సీఎం విజయ్ త్రిష దగ్గరకే వెళుతున్నారు. ఆయనకు త్రిష బాధ తప్ప రైతుల బాధలు పట్టడం లేదని భూత అర్థం వచ్చేలా డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలారు. దీనిపై టీవీకే నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు త్రిషకు లింక్ పెట్టడం ఏంటి, మీరు పెట్టుకున్న స్తభ ఏంటి, ఈ దిగజారుడు మాటలేంటని ఫైర్ అయ్యారు. ఇటు బీజేపీ నేతలు కూడా ఉదయనిధి మాటలను తీవ్రంగా విమర్శించారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ముందు రోజు టీవీకే కార్యకర్తలు కామ్గానే ఉన్నారు. కానీ రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఉదయనిధి స్టాలిన్కు వ్యతిరేకంగా టీవీకే ఆందోళన ఉధృతం చేసింది. ఉదయనిధి స్టాలిన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది. అయితే ఇటు డిఎంకే కూడా ఏమీ తగ్గలేదు. నేను ఎవరి పేరు తీయలేదు, నేనెందుకు సారీ చెప్పాలని అన్నారు. దీంతో టీవీకే నేతలు ఉదయనిధి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోటీగా డిఎంకే కార్యకర్తలు సీఎం విజయ్ ఇంటి ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన అరెస్టుకు పరోక్షంగా ఆదేశించారు. ఆ వెంటనే తంజావూరులో ఉదయనిధిపై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగానే ఉదయనిధి బాత్రూంలో ఉన్నారని చెప్పారట. రావడానికి ఆలస్యం అవుతుంది, వెయిట్ చేయమన్నారు. కానీ పోలీసులు మాత్రం మేము 8 గంటల ప్రయాణం చేయాలి, మేము ఎక్కువసేపు వేచి ఉండమని చెప్పారు. కానీ ఉదయనిధి ప్రతినిధులు మాత్రం కొద్దిసేపు వెయిట్ చేయండి, ఈలోపు మా లాయర్ గారు వస్తారని సర్ది చెబుతూ వచ్చారు. మరోవైపు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను కోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం తర్వాత విచారిస్తాం, ఈలోపు వరకు అరెస్టులు లాంటివి వద్దు, మా నిర్ణయం మధ్యాహ్నం తర్వాత చెబుతామని చెప్పారు. అయినా సరే పోలీసులు మాత్రం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. చాలాసేపు బయటే ఉన్నారు. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారని తెలియగానే కార్యకర్తల ఆందోళన మధ్య అరెస్టు చేశారు. ఆ సమయంలో విజయ్ సర్కార్ను ఏకిపారేశారు ఉదయ్. నన్ను అరెస్టు చేయడం పెద్ద జోక్, నేను ఎవరి పేరు తీయలేదు, కావాలంటే నా స్పీచ్ మళ్ళీ వినండి, కార్యకర్తలు ఎవరి పేరు అరిస్తే నాకేం సంబంధం, లీగల్ గానే ఎదుర్కొంటానని చెప్పారు. మరోవైపు కోర్టు తీర్పు రాకముందే ఎలా అరెస్టు చేస్తారని పోలీసులతో డిఎంకే నేతలు వాగ్వాదం పెట్టుకున్నారు. కానీ ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తామని చెప్పారు. ఆ వెంటనే ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కానీ రాష్ట్రమంతా టీవీకే డిఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాళ్లు విసురుకుంటున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతూ బేపత్యం సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం విజయ్ ఆదేశించారు. ఒకప్పుడు విజయ్ ఉదయనిధి స్నేహితులే. త్రిషకు కూడా ఉదయనిధి చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ స్నేహం కంటే పాలిటిక్స్ ముఖ్యం, అందుకే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో త్రిష హ్యాండ్ కూడా ఉందని టాక్. ప్రతిసారి ఎవరో ఒకరు మన గురించి చెడుగా మాట్లాడుతున్నారు, బూతులు కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని త్రిష కోరిందట. అందుకే వెంటనే తన స్నేహితురాలి కోసం తన కోసం అరెస్ట్ చేయించారట విజయ్. అయితే దీని వెనక అసలు రాజకీయం వేరే ఉంది. విజయ్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. కానీ పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తిరుచి ఈస్ట్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే టాక్ కూడా ఉంది. అక్కడ ఎలాగైనా టీవీకేను ఓడించాలనేది డిఎంకే ప్లాన్. అందుకోసమే ఇలా దిగజారి సీఎం విజయ్ త్రిషలను లింక్ చేస్తూ ఉదయనిధి బూతులు మాట్లాడాడనే టాక్ ఉంది. ఇక మరోపక్క త్రిష ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆమెను స్వాతంత్ర సమరయోధురాలు వేలు నాయచార్తో పోలుస్తున్నారు. మదురైలో త్రిష చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. త్రిష కూడా బహిరంగంగానే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె టీవీకీలో చేరుతుందా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. అయితే కావేరీ కోసం మొదలైన పోరాటం త్రిష దగ్గర ఆగిపోయింది. కాకపోతే కర్ణాటక సర్కారు మాత్రం సుప్రీంకోర్టు భయంతో కాస్త వెనక్కి తగ్గింది. కావేరీ జలాలను విడుదల చేసింది. కాబిని కృష్ణసాగర్ డ్యాముల నుంచి దాదాపు 27,000 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. తమిళనాడులోని ఎంట్రీ పాయింట్ బిలిగండ్లకు నీరు చేరుకుంది. ప్రజలు హారతలిస్తూ నదీ తల్లికి స్వాగతం పలికారు. ఎంత రచ్చ జరుగుతున్నా త్రిష మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ కంటే కూడా అంతా త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.